నాకు బలముంది, జ్ఞానముంది, గొప్ప ధనముంది, గొప్ప బలగముంది అని నీవు అనుకుంటున్నావేమో, వాటిని నీవు నమ్ముకుంటున్నావేమో, అవి కూడా నిన్ను విడిచిపెట్టి వెళ్తాయని జ్ఞాపకం చేసుకో. అవునండి, ధనము మనల్ని విడిచిపెట్టిపోతుంది. సామెతలు 23:5 చూస్తే ధనము రెక్కలు ధరించుకుని ఎగిరిపోతుందంట. అవునండి, ధనాన్ని నమ్ముకోవటం వ్యర్థము. నీవు నీ బలాన్ని నమ్ముకుంటున్నావేమో, బలము కూడా మనల్ని విడిచిపోతుందంట. దావీదు భక్తుడు 38వ కీర్తన 10వ అంటున్నాడు, నా బలము నన్ను విడిచిపోయెను అంటున్నాడు. యోబు భక్తుని జ్ఞాపకం చేసుకుంటే యోబు భక్తుడు అంటున్నాడు, నాలో త్రాణ ఏమీయూ లేదు, నా శక్తి నన్ను బొత్తిగా విడిచిపోయెను అంటున్నాడు. అవునండి, యోబు భక్తుడు తన స్నేహితులతో అంటున్న మాట జ్ఞాపకం చేసుకుంటే నా బలము రాళ్ళ వంటిదా అంటున్నాడు. అవునండి, మన బలము రాళ్ళ వంటిది అనుకుంటున్నారా? కాదు, మన బలాన్ని మనము నమ్ముకోకూడదు. బలము కూడా ఒక దినాన మనల్ని విడిచి వెళ్తుందని మీరు జ్ఞాపకం చేసుకోండి. అవును, నీకున్న బలగాన్ని బట్టి నువ్వు అతిశయిస్తున్నావేమో, నీకున్న బలగాన్ని బట్టి నీవు నమ్ముకుంటున్నావేమో. అవునండి, నాకు గొప్ప స్నేహితులు ఉన్నారు, గొప్ప బంధువులు ఉన్నారు అని నీవు అతిశయిస్తున్నావేమో. వారికి నీవు అనుకూలంగా ఉన్నంత వరకు కూడా వారు నీతో ఉంటారు. వారికి అనుకూలంగా నీవు లేనప్పుడు వారు కూడా నిన్ను విడిచిపెట్టి వెళ్తారు. యోబు భక్తుని జ్ఞాపకం చేసుకుంటే యోబు భక్తుడు కష్టకాలమందు యోబు భక్తుని మనం జ్ఞాపకం చేసుకుంటే 17వ అధ్యాయంలో మనం చూస్తే యోబు భక్తుడు నా ప్రాణ స్నేహితులు, నా బంధువులు నన్ను విడిచిపెట్టి ఉన్నారు అంటున్నాడు. నా దాసీలకు నేను పరదేశినై ఉన్నాను అంటున్నాడు. నా పనివారిని నేను బ్రతిమాలు కొనవలసి వస్తుంది అంటున్నాడు. అవునండి, యోబు భక్తుడు, యోబు కష్టకాలమందు యోబుతో ఏ ఒక్కరు కూడా లేరు. అవును, నీ కష్టకాలమందు ఏ ఒక్కరూ కూడా నీకు అవ్వరు. యోబు భక్తుని జ్ఞాపకం చేసుకోండి. అవును, అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని కీర్తనాకారుడు 118వ కీర్తన 8వ అంటున్నాడు. అవునండి, నీవు వేటిని నమ్ముకుంటున్నావు? వేటిని ఆధారం చేసుకుంటున్నావు? నీవు మనుషులను నమ్ముకుంటున్నావా? దేవుడే నీకు ఆశ్రయం అని మీరు జ్ఞాపకం చేసుకోండి. అవును, మనం జ్ఞాపకం చేసుకుంటే ఇర్మియా భక్తుడు 17వ అధ్యాయం 7వ చూస్తే ఆయన నమ్ముకున్నదైన సహాయకుడు, ఆయన ఆశ్రయించి వారు ఎన్నడూ కూడా ఆయన విడిచిపెట్టడండి. ఇర్మియా భక్తుడు 17వ అధ్యాయం 7వ అంటున్నాడు, ఆయన నమ్ముకుని వారు ధన్యులు, ఆయన వారికి ఆశ్రయముగా ఉండును అని. అవును, అందుకనే ఇర్మియా భక్తుడు అంటున్నాడు, నీవే నాకు ఆశ్రయము అంటున్నాడు. అవునండి, ఆయన నమ్ముకున్నదైన సహాయకుడు, ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన సహాయము చేయగలిగే సమర్థుడు. అవును, ఆయన నమ్ముకుంటే ఆయన ఎన్నడూ కూడా ఆయన మిమ్మలను విడిచిపెట్టడు. నీ బలము నీకు ఆధారం కాదని, నీ ధనము నీకు ఆధారం కాదని నీవు తెలుసుకోవాలి. అవునండి, ఆయనే మనకు